దుర్యోధనుడు పాండవుల్ని లక్క ఇంట్లో పెట్టి చంపుదామనుకున్న మాస్టర్ ప్లాన్ మహానుభావుడైన విదురుడు ముందే పసిగడతాడు. ధర్మరాజు దగ్గరకు వెళ్లి నిప్పుతోనూ విషంతోనూ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు. దుర్యోధనుడు లక్క ఇంటిని ఎలా కట్టించాడో మీకు తెలుసా? లక్క, బంక, నెయ్యి, నూనె, మట్టి కలిపి ఒక ఇల్లు కట్టిస్తాడు. దాని పక్కనే ఒక ఆయుధాగారాన్ని కట్టించాడు. పాండవులు వాళ్లతో ఆయుధాలు కూడా ఉంచుకోకుండా ఆ గదిలో పెట్టుకుంటారని. ఆ ఇంటికి తెల్లని సున్నాన్ని వేయించాడు అనుమానం రాకుండా. కానీ ధర్మరాజు వాళ్ళు ఇంట్లోకి రాగానే ధర్మరాజు ఆ వాసన చూసి ముందే అర్థం చేసుకుంటాడు. భీముణ్ణి పిలిచి ఆ గోడ దగ్గరికి వెళ్ళి చూసి రాపో, నీకు నెయ్యి వాసన వస్తుందని చెప్తాడు. ఆ ఇంట్లో ఇంత నిప్పురవ్వ వచ్చినా ఇల్లంతా అంటుకుపోతుంది, మనం చనిపోతాము, వాళ్ళు మనల్ని చంపడానికే ఇక్కడికి పంపించారు అని ధర్మరాజు అండ్ భీముడు నిర్ధారణ చేస్తాడు. అప్పుడు భీముడు వాళ్ళు చంపేదాకెందుకన్నా మనమే ఇప్పుడు కాల్చేద్దాము ఈ ఇంటిని అని అంటాడు. కానీ ధర్మరాజు మనం ఇప్పుడే కలిస్తే వాళ్ళకి అనుమానం వస్తుంది, మన నాన్న పితృకార్యాలన్నీ పూర్తయ్యేదాకా ఇక్కడ ఉందాము, కానీ పరాకుగా ఉందాము అని చెప్తాడు. మహానుభావుడు విదురుడు ఇలాంటివి ఎన్నోసార్లు పాండవుల్ని సహాయం చేస్తూనే ఉన్నాడు, రక్షిస్తూనే ఉన్నాడు. ధర్మం ఎటువైపు ఉంటే విదురుడు అటువైపు ఉంటాడు, కృష్ణ పరమాత్మ అటువైపు ఉంటాడు. ధర్మో రక్షతి రక్షిత అన్నారు.